హలో అండి అందరికీ. చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉండే పచ్చి బఠానీ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మెంతులు 1 పావు స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలను ఇలాగ కొంచెం దంచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యి పింక్ కలర్కి మారేదాకా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం రంగు మారిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీని వేసుకుంటున్నాను. పచ్చి బఠానీని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత 3 పెద్ద సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా మధ్యలో కలుపుకుంటూ టమోటాలు అనేవి మనకి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు అనేవి కొంచెం సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒకసారి టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే పంచదార కొంచెం వేసుకోండి. ఒక చిటికెడు పంచదార వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఇలాగ పంచదార వేసిన తర్వాత మీకు నీళ్ళు ఇంకొంచెం పడతాయి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ పచ్చి బఠానీ టమోటా కర్రీ అనేది రెడీ అయింది. చాలా టేస్టీ అండ్ ఈజీ కూడాను. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో